హాయ్ హలో గైస్ వెల్కమ్ టు కెడిపి కసరత్ గైస్. ఈరోజు వీడియో ఏంటంటే ధురంధర్ గురించి భగత్ సింగ్ గురించి మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఓవరాల్గా అయితే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా కొన్ని గంటల్లో అయితే మాత్రం ధురంధర్ 2 అయితే మాత్రం రిలీజ్ అయితే అయిపోతుంది. ఇంకా దాని గురించి టాక్స్ అయితే మాత్రం ఫుల్ గా అయితే వచ్చేస్తాయి. యాక్చువల్గా ధురంధర్ 2 అయితే మాత్రం 4 గంటల సినిమా. దాని తర్వాత కొన్ని గంటల తర్వాత అయితే మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ గురించి కూడా మూవీ టాక్స్ అయితే వచ్చేస్తాయి. అది కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇక ఏపీలో అయితే మాత్రం షోస్ అయితే మంచిగా అయితే పడిపోతున్నాయి అనమాట, ఇబ్బంది లేకుండా. ఇక టీఎస్లు అయితే మాత్రమే కొద్దిగా ఒక టైం అనేది మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు ఒక అటు ఇటు అయితే అవుతుంది అనమాట. ఈ రెండు మూవీస్ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం చాలా హైక్ గా అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు అయితే మాత్రం ధురంధర్ 2 గురించి అయితే మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఏ రకంగా అయితే ఉంటాయి అనేది మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి తర్వాత అయితే మాట్లాడదాం. ధురంధర్ 2 అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి ధురంధర్ 2 గురించి అయితే మాట్లాడదాం. ఓవరాల్ గా ధురంధర్ 2 అయితే మాత్రం 3 గంటల 50 నిమిషాల మూవీ అనమాట. అది 55 నిమిషాలు, బట్ ఓవరాల్ గా అయితే మాత్రం 3 గంటల 50 నిమిషాలు అయితే చేయడం అయితే జరిగింది. ఇక రన్ టైం తర్వాత రెండో డౌట్ ఏంటంటే స్టోరీ అనేది అవుట్ పార్ట్ కూడా ఉండిద్దా, లేకపోతే ఇక్కడతోనైతే స్టోరీ అయితే స్టాప్ అయిపోయిద్ది అనేది ప్రతి ఒక్కరు డౌట్ అయితే మాత్రం ఉండిద్ది అనమాట. రెహమాన్ అయితే అయిపోయాడు కదా, దాని తర్వాత ఇక్బాల్ ఏదైతే ఉన్నాడో ఇప్పుడు తన అయితే మాత్రం క్యారెక్టర్ అయితే నడుస్తుంది. తర్వాత ఏ క్యారెక్టర్ నడుస్తుంది, తర్వాత ఏ రకంగా మూవీ నడుస్తుంది అనేది థర్డ్ పార్ట్ అయితే మాత్రం ఉందా లేదనేది మనం ఈ మూవీ చూసే వరకు మనం జస్టిఫికేషన్ అయితే చేయలేము. పాత్ర అయితే మాత్రం ఉండిద్ది, కానీ ఈ మూవీ లాస్ట్ లో అయితే మాత్రం ఎనౌన్స్ చేస్తారా లేదనేది మనకైతే తెలియదు. పార్ట్ 1 లో అయితే మాత్రం రెహమాన్ అయితే మాత్రం హైలైట్ గా అయితే మాత్రం ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసాడని చెప్పాలన్నమాట. అలాగే పార్ట్ 2 లో దురంధర్ రివెంజ్ లో అయితే మాత్రం ఎవరు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారనేది, ఎవరు హైక్ గా కనిపిస్తారనేది మనం అయితే వెయిటింగ్ చేయాల్సిందే. మూవీ చూసే వరకు మనకైతే తెలియదు. నాకు తెలిసి రణ్వీర్ సింగ్ అయితే మాత్రం డామినేట్ చేసేస్తాడనమాట ప్రతి ఒక్కరికి అయితే మాత్రం అనిపిస్తుంది. ఇక తర్వాత ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది హైలైట్ అయితే మాత్రం క్రియేట్ చేయాలి. ఎందుకంటే దురంధర్ 1 లో అయితే మాత్రం మ్యూజిక్ అనేది హైలైట్ గా అయితే మాత్రం ఇంపాక్ట్ అయితే ఇచ్చింది. దురంధర్ 2 అయితే మాత్రం ఇంకా ఇంపాక్ట్ అయితే ఇవ్వాలని నేనైతే అనుకుంటున్నా. బట్ ఎలా ఉంటుంది అనేది మూవీ చూసే వరకు మనకి తెలియదు. ఎంట్రీ మ్యూజిక్ ఉంది కదా మీటింగ్ లో వెళ్తున్నప్పుడు, అలాంటివి మనకి దురంధర్ 2 లో కూడా మంచి మ్యూజిక్ ని బీజిఎం ని పెడితే మాత్రం హైలైట్ గా అయితే అయిపోయింది అనమాట. లాస్ట్ ఫైట్ ముందు వచ్చేది కూడా చాలా బాగుంటుంది అనమాట 1 లో. ఓవరాల్ గా అయితే మాత్రం మ్యూజిక్ మీద హోప్స్ అయితే మాత్రం ఎక్కువగా అయితే పెట్టుకున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఈ మూవీలో కలెక్షన్స్ పరంగా అయితే మాత్రం ఎక్స్పెక్టేషన్ గట్టిగా అయితే ఉన్నాయని చెప్పాలన్నమాట. దంగలం కూడా బీట్ చేసిద్దా లేదా అనేది ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం పెట్టుకున్నాం. అబ్సల్యూట్ లో అయితే మాత్రం చాలా వరకు ప్రీమియం షోస్ అయితే మాత్రం బుకింగ్స్ అయితే చాలా వరకు కలెక్షన్స్ అయితే చేసాయి అనమాట. ఈ మూవీ మీద అయితే మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్స్ అబ్రాడ్ లో, అనదర్ కంట్రీస్ లో కూడా చాలా మంది అయితే మనకి ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతుందని చెప్పాలి. మన తెలుగు వాళ్ళైనా హిందీ వాళ్ళైనా. ఇక తర్వాత కంటెంట్ అనమాట. కంటెంట్ పరంగా అయితే మాత్రం ఎక్స్పెక్టేషన్స్ అయితే అంతకైతే పెట్టుకోడు. ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలిసిందే దురంధరం 1 లో ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అదే ఈ దురంధర్ 2 లో కూడా ఉండిద్దని అందరికీ తెలిసిందే. అందుకే కంటెంట్ పరంగా అయితే మాత్రం అసలు ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం అంతకే ఉండవు. ఓవర్లుగా అయితే మాత్రం మూవీ అనేది అందరికీ తెలుసు ఏం జరిగిద్దని. ఫుల్ అటాకింగ్ అయితే మాత్రం ఉండిద్దని మనకి అందరికీ తెలిసింది. 2000 దాటి కొట్టడానికి అవకాశం అయితే ఉండిద్ది అనమాట. ఈ మూవీకి అయితే మాత్రం హిందీ నుంచి 17 లేదా 1800 కోట్లు అయితే కొట్టడానికి అవకాశం అయితే ఉండిద్ది అని చెప్పి. నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి అయితే మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క మూవీస్ అనేవి బ్యాక్ రావడం అనేది చాలా గుడ్ న్యూస్ అని మనం చెప్పాలన్నమాట. పిఎస్పీకి ఫ్యాన్స్ కి అయితే 17 వీరమల్లు, దాని తర్వాత ఓజీ, ఇప్పుడేమో ఉస్తాద్ భగత్ సింగ్ ఈ నాన్ స్టాప్ గా రావడం అనేది చాలా గుడ్ న్యూస్ అని చెప్పాలన్నమాట. ప్రతి ఒక్కరికి మూవీ ఏంటంటే కాన్సెప్ట్ అయితే మాత్రం చూస్తారన్నమాట. ఫస్ట్ అయితే మాత్రం రొటీన్ ఫీలింగ్ అయితే ఉండకుండా కొద్దిగా డిఫరెంట్ గా అయితే మాత్రం ప్రజలైతే మాత్రం కోరుతున్నారు అనమాట. ఈ మూవీ నుంచి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ గా అయితే మాత్రం ఈ మూవీని అయితే మాత్రం ఎక్కువ మంది యాక్సెప్ట్ అయితే చేస్తున్నారు. అంటే ఒక వాల్టర్ వీరయ్య, మన శంకర్ వరప్రసాద్ ఏదైతే మూవీ ఉన్నాయో ఆ టైప్ ఆఫ్ కంటెంట్ అయితే మాత్రం ఉన్నట్టుగా మనకైతే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారి యొక్క రేంజ్ అయితే మాత్రం బాగా అయితే మాత్రం ఎక్స్పెక్టేషన్స్ అయితే చేస్తున్నారు. డాన్స్ గానీ, గ్రామర్ గానీ, అదే ప్రతి ఒక్కటి కూడా పవన్ కళ్యాణ్ గారి నుంచి లుక్ అయితే మాత్రం చాలా డిఫరెంట్ గా అయితే ఉందని మన వాళ్ళు అయితే మాత్రం బాగా అయితే మాత్రం ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం పెట్టుకున్నారు. ఈ మూవీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సాంగ్ ఏదైతే ఉంది, ఈ మనసే సేని, దాన్ని అయితే మాత్రం రీమిక్ అయితే చేసి ఈ మూవీలో అయితే పెట్టడం అయితే చేస్తున్నారని మనకైతే టాక్ అయితే వచ్చింది. ఓవర్లుగా అయితే మాత్రం ఫ్యాన్స్ కి అయితే మాత్రం ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నంత మంచి బెస్ట్ అయితే ఇస్తే మాత్రం ఈ మూవీ ఎక్కడికో అయితే వెళ్ళిపోయింది అనమాట. ఫ్యాన్స్ కి అయితే మాత్రం ఖచ్చితంగా నచ్చితే మాత్రం డెఫినెట్ గా మూవీ అయితే మాత్రం మనకైతే మాత్రం చాలా హిట్ అయితే కుట్టిద్దని మనమైతే అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి యొక్క డాన్స్ అనేది బాగా ఎక్స్పెక్టేషన్ అయితే చేసుకుంటున్నారు ఈ మూవీలో. హరిశంకర్ గారి యొక్క దర్శకత్వంలో ఈ మూవీ అయితే ఏ రకంగా ఉండిద్దని మనం ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నాం. ఇంకోటి అంటే బీజిఎం, మ్యూజిక్, ఇదైతే మాత్రం తమన్ గారు ఇంకా దేవిశ్రీ ప్రసాద్ గారు ఇద్దరైతే మాత్రం ఈ మూవీలో అయితే మాత్రం ఎప్పుడూ లేనంతగా ఈ మూవీలో చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ అయితే మాత్రం ఒకే మూవీలో పనిచేయడం అనేది ఈ మూవీలో మనం అయితే చూసుకోవచ్చు. మ్యూజిక్ పరంగా కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటారు. ఇక రాశి ఖన్నా కూడా
పవన్ కళ్యాణ్ గారి యొక్క దగ్గరైతే మాత్రం నటిస్తుందా లేదా అనేది ఎక్స్‌పెక్టేషన్ అయితే చేస్తున్నారు. హీరోయిన్ రోలింగా లేకపోతే ఇంకేంటి అని. కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే మాత్రం సరిపోయిద్దని ఎక్కువ మంది అయితే మాత్రం ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటున్నారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' మీద అయితే. ఇక ఓవరాల్‌గా అయితే మాత్రం ఇవే అన్నమాట మెయిన్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే. 'ఉస్తాద్ భగత్ సింగ్' మీద అయితే ఎక్స్‌పెక్టేషన్స్ అయితే కొద్దిగా తక్కువగా ఉంటాయని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఒక డిప్యూటీ సీఎం. ఆయనకి టైం అయితే అంతకైతే ఉండదు. కానీ అయినా గాని మూవీస్ అయితే తీస్తున్నారు కాబట్టి మనకైతే మాత్రం నాన్ స్టాప్‌గా మూవీస్ రావడం అనేది కోరుకుంటాం గానీ, ఎక్స్‌పెక్టేషన్స్ అయితే మాత్రం మూవీస్ మీద పెట్టుకోం. కనిపిస్తే చాలు అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఓజుకున్నంత ఎక్స్‌పెక్టేషన్స్ అయితే మాత్రం దీనికైతే ఉండవు కదా! మూవీ అయితే మాత్రం 5 ఏఎంకి అయితే మాత్రం రిలీజ్ అయితే అవుతుంది. రేపైతే మాత్రం. గైస్ ఈ మూవీ అయితే మాత్రం కంటెంట్ పరంగా అయితే మాత్రం హిట్ అయిందంటే ఎక్కడికైతే ఎళ్ళిపోయిద్దనమాట. మన ఊర్లకైతే ముందు ఎక్స్‌పెక్టేషన్ అంతా ఒక పవన్ కళ్యాణ్ గారి యొక్క లుకింగ్ మీద, ఇంకా ఒక కాన్సెప్ట్ మీద అయితే మాత్రం. సో ఓవరాల్‌గా ఇది గైస్ 'దురంధర్ 2' మీద, ఇంకా 'ఉస్తాద్ భగత్ సింగ్' మీద ఉన్నటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ దాని గురించి వివరాలు. గైస్ ఈ వీడియో అయితే మీకు నచ్చితే అయితే మాత్రం లైక్ అయితే చేయండి. ఇంకా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా. అంతవరకు